వెల్కమ్ టు డాక్టర్ పోస్పట్ రవికాంత్ రెడ్డి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఒక వారం రోజుల్లో మనం టోటల్ సిలబస్ని ఎలా రివిజన్ చేసుకోవాలి లేదా ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నానండి. అయితే ఇందులో ముఖ్యంగా మనం పాస్ అవ్వడానికి ఏం కావాలనేటువంటివి కూడా ఇక్కడ చెప్తాను. డల్లర్ స్టూడెంట్ కేవలం 4 రోజుల్లో పాస్ అవ్వడం ఎలా అనే విషయాన్ని కూడా ఇక్కడ మీకు తెలియజేస్తాను. సరే చూడండి, మీకు ఇక్కడ నేను డే 1 అని ఒకటి ఇచ్చున్నాను. అంటే మొదటి రోజున నీతి శ్లోకం నెంబర్ 6 అందరూ ఫస్ట్ నుంచి నేర్చుకొని ఉండి ఉంటారు. బట్ మనము ఫస్ట్ నుంచి నేర్చుకున్నప్పుడు మొదటి 3, 4 బాగా పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉంటాం. 5, 6 అనేటువంటివి వదిలేస్తాం. ఎందుకు లాస్ట్ చూద్దాంలే అన్నట్టుగా. కాబట్టి మీరు ఇక్కడ మిస్టేక్ చేస్తారు. కాబట్టి నేను బ్యాక్ సైడ్ నుంచి రాశాను అనమాట. ఓకేనా? కాబట్టి ముందు 6వ శ్లోకం నేర్చుకోండి. అదే రోజున మీరు ఉదయం పూట ఇంకేం చేయాలి, 9కి సంబంధించినటువంటి 4 లెసన్స్కి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకోవాలి. ఈ రెడ్ కలర్లో ఉండేటువంటివి మీకు పాస్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? ఎవరైనా బాగా డల్లర్ స్టూడెంట్ ఉంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉండేటువంటివి మాత్రమే నేర్చుకోండి. మీరు 100% పాస్ అవుతారు. ఓకేనా? సరే, నెక్స్ట్ అదే డే 1న మీరు ఉదయం పూట శ్లోకం 1, 9 లెసన్స్కి సంబంధించినటువంటి 8 ప్రశ్నలు నేర్చుకోవాలి. సాయంత్రం పూట ఏం చేయాలి, ధాతువులకు సంబంధించి 5 రకాలు పరస్మైపద ధాతువుల్లో ఉండేటువంటివి నేర్చుకోవాలి. నువ్వు బాగా డల్లర్ అయితే ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఈ 3 నేర్చుకో. నువ్వు టాపర్ కనుక అయితే మిగతా 2 రకాలు కూడా నేర్చుకో. ఓకేనా? చాయిస్తో సహా రాయడానికి ప్రయత్నం చెయ్యి. అదండి. నెక్స్ట్ డే 2. ఈరోజు ఏం చేయాలి మనం డే 2న నీతి శ్లోకాలకు సంబంధించినటువంటివి ప్రాక్టీస్ చేయాలి. అయితే ఎన్నోది 5వ శ్లోకం. తర్వాత 5వ రోమన్లో డల్లర్స్ ఎవరైనా సరే ఉండి ఉంటే 5వ రోమన్లో పోయిటరీకి సంబంధించినటువంటి యానటేషన్స్ నేర్చుకోవాలి. ఎన్ని నేర్చుకోవాలి అంటే కేవలం 2వ లెసన్లో 2 రకాలు ఉంటాయి. 4వ సందర్భం ఒకటి వేరుగా ఉంటుంది. అదేవిధంగా మొదటి 3 ఒకేలా ఉంటాయి. తర్వాత 5వ లెసన్లో సేమ్గా ఉంటాయి. అవి నేర్చుకోండి. ఏది ఏమైనా సరే టాపర్ కనుక అయితే 3 లెసన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, చాయిస్తో సహా రాయడానికి. నెక్స్ట్ డల్లర్ కనుక అయితే 2వ లెసన్, 5వ లెసన్ మాయావటు, అమరవారి ప్రశస్తి అవి 2 నేర్చుకోండి చాలు. నెక్స్ట్ అదే రోజున ఉదయం అంటే ఇక నేను ట్రాన్స్లేషన్స్ 1 to 13 ఈజీగా ఉంటాయి. అంతేకాకుండా సందర్భాలు మీరు నేర్చుకునేది 3 కదా, అందుకని ఇక్కడ నేను అవి ఇవ్వటం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ అదే రోజు సాయంత్రం పూట ఏం చేయాలి, మీరు సందులు ఏవైనా సరే 3 మీకు ఈజీగా ఉండేటువంటి వాటిలో ప్రధానంగా 6వది పూర్వరూప సంధి, 5వది అయవాయావ సంధి, ఇకపోతే మీకు 3వది వృద్ధి సంధి. ఈ 3 చాలా ఈజీగా ఉంటాయి. లేదు ఇంకోటి చాయిస్ సహా నేర్చుకుంటాను అంటే సవర్ణదీర్ఘ సంధి కానీ లేదా గుణసంధి కానీ ఏదైనా ఒకటి నేర్చుకున్నాడు, రెండింటిలో సరిపోతుంది. అయితే మన ఛానల్ మొదటిసారి కనుక చూసే పని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇందులో మీరు కనుక గమనిస్తే ఇప్పుడు గమనించండి, 2 డేస్కే మనం ఎన్ని మార్కులు నేర్చుకున్నామో అనేటువంటిది డల్లర్ చూడండి. 4వ రోమన్ 8 మార్కులు, 5వ రోమన్ 6 మార్కులు, 8, 6, 14, సందులు 12, అప్పుడెంత 14, 12, 26. అదేవిధంగా ధాతు రూపాన్ని 6. చూడండి, మనకి ఇక్కడే 30 మార్కుల పైన నేర్చుకుంటున్నాం. లెటర్ ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకున్నా సరే నువ్వు పాస్ అయిపోతావు. ఓకేనా? సరే, డే 3 నీతి శ్లోకం 1 నేర్చుకోండి. తర్వాత 6th రోమన్కి సంబంధించినటువంటి సందర్భాలు. 6th రోమన్లో కపింజలోపదేశం 1 నేర్చుకొని పోయి 1 అలాగే రాసి రావచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 4వది అంటే 4వది అంటే మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 6వ రోమన్లో 4వ క్వశ్చన్గా ఇచ్చేటువంటిది ఎక్కడ, వర్షా పరిదేవనం. దాన్ని నేర్చుకుని పోయావంటే అట్లాగే ఇస్తాడు. ఓకేనా? సో నీకు అవి 2 సందర్భాలు నేర్చుకుంటావు, 2 అలాగే రాసి రావచ్చు. ఓకేనా? నెక్స్ట్ రోమన్ నెంబర్ 14కి సంబంధించి 14 to 30 ఇక్కడ కూడా మీరు 2 సందర్భాలు నేర్చుకుంటారు కాబట్టి ఇక్కడ 14 to 30 ఇక్కడ ఇచ్చేసానండి. సో అది ఇక మీకు ఈజీ అయినటువంటి టాపిక్ ఇంకొకటి ఏమిటి అంటే చూడండి, అదే రోజు సాయంత్రం పూట ఇచ్చున్నాం. 3వ రోజు ఏమి ఇచ్చున్నాము, లెటర్ ఇచ్చున్నాం. లెటర్స్ ఎన్ని నేర్చుకోవాలా, 3వది 4వది 2 నేర్చుకుంటే చాలు. కన్ఫామ్గా మీకు 1 లెటర్ పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుంది. టాపర్ కనుక అయితే 1వదైనా మళ్ళీ చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఆ తర్వాత 10th రోమన్లో
మనం వన ఫల వారి శబ్దాలు ఇచ్చున్నాం. మీరు టాపర్స్ అయితే ఇవి నేర్చుకోండి, డల్లర్ కనుక అయితే ఈ లెటర్ వరకు నేర్చుకొని అయిపోండి. ఓకేనా? ఇవి మీకు బాగా యూజ్ అయ్యేటువంటివి డల్లర్కి. అదేవిధంగా టాపర్ కనుక అయితే ఇక్కడి వరకు నేను ఇచ్చినటువంటి వాటిని పర్ఫెక్ట్గా పేపర్ ప్రజెంటేషన్ చేయడం కనుక మీరు నేర్చుకోగలిగితే మీరు మిస్టేక్స్ చేయకుండా మిగతావన్నీ టచ్ చేస్తారు, మార్కులు కూడా తగ్గవు. అదండి. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, డే 4 మీకు ఇంకొక విషయం అండి, వీటికి సంబంధించిన సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇస్తాను, ఎస్ఏస్ ఎలా రాయాలనేది మెన్షన్ చేస్తాను. మీరు వాటిని జాగ్రత్తగా మీకు ఏ టాపిక్ కావాలో వాటిని ఎంచుకోండి, మీకు నచ్చిన టాపిక్ని చూసుకొని చదువుకోండి. ఓకేనా? డే 4లో మీరు కనుక గమనిస్తే నీతి శ్లోకాలు 3వది. ఓకేనా? అయితే మొదట ఇది 4వ రోజు కాబట్టి 3వ శ్లోకం వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత ఏం చేసాము, 7th రోమన్లో పోయిటరీకి సంబంధించి 1, 2, 3 లెసన్స్కి సంబంధించిన ఎస్ఏక్యూలు. ఇవి 3 పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. లేదు సార్ మాకు 3వ లెసన్ కష్టం అనుకుంటే 1, 2 and 4, 4th లెసన్ అంటే నీతి శ్లోకాలకు సంబంధించి అది నేర్చుకున్నా కూడా పర్వాలేదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి అదే రోజు సాయంత్రం పూట ఏం చేసాము, శబ్దాలు రామ, శివ, హరి, రవి, భాను 5 శబ్దాలు ఒకే పూట ఇచ్చున్నాను. అయితే మీరు 5 నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ 5 నేర్చుకోలేకపోతే లాస్ట్ రోజున మీకు 7వ రోజున ఖాళీ వదిలిపెట్టాను, అక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్ డే 5 ఇక్కడ మీరు కనుక గమనిస్తే నీ శ్లోకాలు 2, నీ శ్లోకాలు ఉండేటువంటి 2వ శ్లోకం నేర్చుకోవాలి. దాంతోపాటు 1, 2, 3 లెసన్స్కి సంబంధించిన ఎస్ఏక్యూలు నేర్చుకోవాలి. ఓకేనా? ఇక్కడ అదే రోజు సాయంత్రం మీరు తెలుగులో లేదా ఇంగ్లీష్లో కాబట్టి మీకేం చేశాను, నేను ఇక్కడ 1, 2 ఎస్ఏస్ ఇచ్చున్నాను. ఓకేనా? మొదటి 2 ఎస్ఏలు నేర్చుకుంటే ఒక ఎస్ఏ కన్ఫామ్గా వస్తుంది. ఆ విధంగా నేను అవి ఇచ్చున్నాను. నెక్స్ట్ డే 6లో కనుక తీసుకుంటే నీతి శ్లోకం 1, దాంతోపాటు పోయిటరీ, విఎస్ఏక్యూలు. మనకి విఎస్ఏక్యూలు మొత్తం అన్ని లెసన్స్ నేర్చుకోవాల్సిందే. ఇక్కడ మీరు ఫస్ట్ శ్లోకం మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి 6 లెసన్స్ ఇచ్చేసారు. ఓకేనా? నెక్స్ట్ అదే రోజు సాయంత్రం పూట ఏం చేసాం, మనం రోజుకు సంబంధించినటువంటి 1 మరియు 2వది ఎస్ఎస్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఈ 2 కనుక నేర్చుకుంటే 1 మాత్రమే మీకు వస్తుంది పబ్లిక్ ఎగ్జామ్లో. ఓకేనా? డే 7 ఇక్కడ రోజుకు సంబంధించినటువంటి విఎస్ఏక్యూలు. ఈ విధంగా కనుక మీరు చదవగలిగితే మీకు ఖచ్చితంగా 100% సిలబస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. రెండవది మీకు కింద టెలిగ్రామ్ లింక్ అనేటువంటిది ఒకటి ఇస్తాను. మీకు మోడల్ పేపర్స్ కావాలన్నా నేనే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేస్తాను. మీరు ఆ విధంగా నేర్చుకున్న మీరు 100% 98 మార్క్స్ ఆర్ 99 మార్క్స్ అనేటువంటివి మీరు పొందవచ్చు. ఓకేనా? మీరు ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.